వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు సాయంకాలం వేళ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? కొంతమంది కొత్త మొక్కలు కనబడుతున్నాయి, ఎందుకంటే కొత్త కోడళ్ళు వస్తారు కదా. తర్వాత జనరేషన్ పిల్లలు మరి మాకు కొత్త దేవుని దయని బట్టి మనము 2026 సంవత్సరంలో సగము దినాలు 6 నెలలు మనం గడిచిపోయి 7వ నెలలో 13వ తారీఖు రాత్రి ఈ విధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కలిసి ప్రభుని స్తుతించడానికి గల కారణం మరి పిడకాల విన్స్టన్ మోజెస్ గారు, పిడకాల యెహెజ్కేల్ మోజెస్ గారు, వారి ఇరువురు అన్నదమ్ములు. మరి విన్స్టన్ మోజెస్ గారు వారు ఉద్యోగరీత్యా ఫస్ట్ మస్కట్లో పనిచేశారు. తర్వాత వారు మరి ఇంగ్లాండ్ వెళ్ళటం జరిగింది. వారి పిల్లలు విషయంలో దేవుడు చేసినటువంటి మేలుగైనటువంటి కార్యాలను బట్టి ప్రభుని స్తుతించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కోడికను ఏర్పాటు చేశారు. ఇది గొప్పగా చెప్పుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కూడిక కాదు అన్నటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే పిడకాల వారి యొక్క కుటుంబం గురించి 2011వ సంవత్సరంలో నేను నా భార్య ఒక కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాము. హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి సమయంలో పిడకాల నిరంజన్ గారని ఆయన కూడా మాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేశాడు. ఆ సందర్భంలో 2 సంవత్సరాలు వారితో నేను కలిసి ప్రయాణం చేసినప్పుడు పిడకాల వారి యొక్క కుటుంబం గురించి ఆయన చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అంటే పిడకాల వారి యొక్క కుటుంబము అనేది వారు భయభక్తులు కలిగినటువంటి వారు.